పహల్గామ్ దాడి ఘటన ఇష్యూ ఉందో అది రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ దాకా వచ్చేసినట్టు కనిపిస్తోంది. సో ఆ మూవీలో హీరోయిన్ ఉంది కదా ఇమాన్వి ఇస్మాయిల్. సో ఆమె పాకిస్తాన్ అంటూ ఆమెను మూవీ నుంచి తప్పించాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. సో దీని మీద మీరు ఏం చెప్తారు? సో ఇది కొంచెం కాంట్రవర్షియల్ అవును. విషయం ఇది. హ్మ్. అయితే 'ఫౌజీ' సినిమా డిజైన్ చేసుకున్నప్పుడు ఇలాంటి టెర్రరిస్ట్ అటాక్ జరుగుతది. మనకి హ్మ్. ఇండియాకిను, పాకిస్తాన్‌కి ఇట్లాంటి సిట్యుయేషన్ అరైజ్ అవుతదని ఎవరు ఊహించరు ఊహించరు. కదా! అవును. కొన్ని పాజిటివ్‌గా చేసుకుంటూ ఉంటారు. హ్మ్. గతంలో కూడా బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ అందరూ కూడా పాకిస్తాన్ స రూటెడ్ సబ్జెక్ట్స్‌ని లేకపోతే ఇండియా, పాకిస్తాన్ మిక్స్‌డ్‌వి హ్మ్. హీరోయిన్ ఏమో పాకిస్తానీ అని, హ్మ్. హీరో ఇండియన్ అని చెప్పి ఇట్లా గతంలో బాలీవుడ్ వాళ్ళు బానే హ్మ్. అవును. సినిమాలు తీశారు. అటెంప్ట్ చేశారు. హ్మ్. ఒకటేమో హీలింగ్ ప్రాసెస్ అని చెప్పి రెండిటి మధ్య ఫ్రెండ్‌షిప్ క్రియేట్ చేద్దామని. హ్మ్. ఇట్లా ఇంకొకటేమో వేరే ఫండింగ్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని కూడా సినిమాలు చేయడం జరిగింది. అవును. అయితే ఈ పర్టిక్యులర్ ఫిల్మ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ అమ్మాయి బేసికల్లీ ఇండియన్. హ్మ్. ఢిల్లీలో పుట్టిన ఆమె. హ్మ్. బట్ ఏంటంటే వాళ్ళ ఫాదరు పాకిస్తానీ ఆర్మీలో ఆర్మీగా. హ్మ్. వర్క్ చేశారు. సో ఓకే. అది ఎప్పుడైతే అది హైలైట్ అయిందో హ్మ్. దాని కారణంగా మన ఇండియన్స్ ఎప్పుడు కూడా ఇండియన్‌కి సపోర్ట్ చేయడం జరుగుతది. అవును. ఈమె ఇండియనే. హ్మ్. ఓకే. ఓకే. సో, బట్ పాయింట్ ఏంటంటే ఫీలింగ్స్ అయితే ఉంటాయి కదా! ఫాదరు పాకిస్తాన్ అన్నప్పుడు అవును. పాకిస్తాన్‌కి హ్మ్. గూడా లవ్, ఎఫెక్షన్ ఉంటది. ఇండియా అంటే గూడా ఉంటుంది. అవును. ఆహ్, క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎవరికి హ్మ్. సపోర్ట్ జేయాలో అవునవును. హ్మ్. అన్నప్పుడు ఈ మైండ్ బ్లాంక్ అవుతది. అవునవును. అటు పాకిస్తాన్ గెలవాలనుకుంటారు. ఇండియాను గెలవాలనుకుంటారు. హ్మ్. సో, అట్లాగే ఒక పోస్ట్ గూడా హ్మ్. సోషల్ మీడియాలో షేర్ చేసినట్టుంది. హ్మ్. దానికి పబ్లిక్ రియాక్షన్ ఏంటి? ఇండియాలో ఉంటున్నాం కాబట్టి ఇండియానే సపోర్ట్ జేయాలని జెప్పేసి అవును. హ్మ్. ఉంటుంది. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే, వీళ్ళు చాలా జాగ్రత్తగా ప్రొఫెషన్ అనేది ప్రొఫెషన్. హ్మ్. కేర్‌ఫుల్‌గా వీళ్ళు స్టేట్మెంట్స్ ఇవ్వటం జరగాలి. హ్మ్. ఆహ్, బిట్వీన్ 2 కంట్రీస్ వారు ఈమె చేతిలో లేదు. అవును. ఈమె కర్త, కర్మ, క్రియ ఏమి కాదు. కాదు. అవును. హర్ కెరీరు ఆహ్, ఫిల్మ్స్‌లో నటించటం. హ్మ్. ఓకే. సో, దానికి తగ్గట్టుగా తను స్టేట్మెంట్స్ ఇస్తే ప్రొటెక్ట్ అవుతది. లేదంటే ప్రొటెస్ట్ జరుగుతది. అవును. ఇట్లాగే బ్లాక్ స్లాష్‌లు పెట్టి లేకపోతే బాయ్కాట్ అని జెప్పి హ్మ్. ఇంకా ఏదో స్టార్ట్ జేస్తారు. మ మిక్స్‌డ్ బ్రీడ్ అని జెప్పి. రైట్. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. సో, కొంతమందికేమో ఒక వర్గం అట్లా ఎక్స్‌క్లూజివ్‌గా టార్గెట్ జేస్తూ హ్మ్. చేస్తూ ఉంటారు. ఉంటారు. అవును. వీటిని ఫిల్మ్ మేకర్స్ వాళ్ళు ఎలా టాకిల్ జేస్తారు? ఎలా రెస్పాండ్ అవుతారు? సైలెంట్‌గా ఒక్కోసారి సైలెంట్‌గా ఉండాలి. అవునవును. ఒక్కోసారి చాలా వైస్‌గా రెస్పాండ్ అవునవును. గావాల్సుంటుంది. హ్మ్. సో, అది ఫిల్మ్ మేకర్స్ బట్టి ఉంటుందనమాట. హ్మ్. అయితే ఈ 'ఫౌజీ' అనేది టైటిలు బాగా ఇప్పుడు షూటింగ్ నడుస్తుంది. ఓకే. రీసెంట్‌గా ఏంటంటే నాకు తెలిసిన డీఓపీ గూడా హ్మ్. ఒక సెకండ్ కెమెరాని హ్యాండిల్ జేయడానికి ఓకే. వెళ్ళారనమాట. ఓకే. సో, అలా నాకు దానికి ఒక కనెక్ట్ అవ్వటము, ఒక ఎక్సైట్‌మెంటు హ్మ్. ఆహ్, అనిపిచ్చింది. 'ఫౌజీ' అంటే అది ఉర్దూ పదం అది. హ్మ్. దాని మీనింగ్ వచ్చి సైనికుడు ఓకే. ఇదేదో ఆర్మీలో టీవీ సీరీస్ గూడా యాహ్! వచ్చినట్టుంది. హ్మ్. 1989లో 'షారుఖ్ ఖాన్‌ది' అందులో ఓకే. డెబ్యూ అనమాట. హ్మ్. హ్మ్. తను నటించింది 'ఫౌజీ.' హ్మ్. అలా 'ఫౌజీ' అనే పదము ఆల్రెడీ పాపులర్. ఓకే. ఆహ్, దూరదర్శన్‌లో రావటం జరిగింది. హ్మ్. లెట్ అస్ సీ ఈ ఫిల్మ్ గూడా ఇదంతా గూడా 1940 వార్ బేస్డ్ ఓకే. ఆహ్, ఉండాలి. ఆ సిట్యుయేషన్ ఏంటి? పర్టిక్యులర్ వార్ ఏంటి అన్నది హ్మ్. ఇంకా తెలీదు. ఓక్ వాళ్ళు ఏమన్నా అప్డేట్స్ ఇస్తే మనం షేర్ చేసుకోవచ్చు. హ్మ్. ఒకవేళ ఏమైనా హీరోయిన్‌గానే ఉంచితే 'ఫౌజీ' మూవీకేమైనా ఎఫెక్ట్ పడతదా? హీరోయిన్‌ని అట్లనే ఉంచితే ఇప్పుడు ఇమాన్విని తీసేయాలని డిమాండ్ వినిపిస్తోంది. హ్మ్. ఒకవేళ ఆమెని అట్లనే హీరోయిన్‌గా ఉంచితే మూవీకేమన్నా ఎఫెక్ట్ పడతదా? అదే నేను ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ఆ సినిమా రిలీజ్ టైంకి వాతావరణం ఎట్లా ఉన్నది అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఓకే. ఈ ఇండియా, పాకిస్తాను మధ్య వార్ ఎన్విరాన్మెంట్ లేకోకుండా హ్మ్. హ్మ్. ఈ ఇది టెర్రరిస్ట్ అటాక్‌లు ఇదంతా సర్దుమణిగి హ్మ్. ప్రశాంతంగా ఉందనుకోండి. దాని గురించి ఎవరు పట్టించుకోరు. ఓకే. బట్ సిట్యుయేషను అటువంటి ఎన్విరాన్మెంట్ టైంలో అది రిలీజ్‌కి వచ్చిందనుకోండి. హ్మ్. సో, ఖచ్చితంగా వీళ్ళు
ఏమంటారంటే ట్రోలర్స్ అవును ట్రోల్ చేస్తూనే గతంలో ఉంటారు. ఆదిపురి సినిమాలో కూడా అట్లనే Exactly. ట్రోల్ చేశారు. సో అదే ఆ ట్రోల్ చేసే టైంలో వీళ్ళు ఒక సిస్టమేటిక్గా రెస్పాన్సిబుల్గా ఉండాల్సి ఉంటుంది. ఎయిదర్ సైలెంట్గానే ఉండాలి లేదా చాలా లాజికల్గా అన్న వాళ్ళకి రిప్లై ఇవ్వాలి, అవును. లేదా ఒక అప్పీల్ చేయాలి. ఉమ్, సో తన చేతిలో లేదు కదా ఉమ్, ఇండియా పాకిస్తాన్ వార్. ఉమ్, ఓకే, అవును. ఇప్పుడు మనకి సానియా మిర్జా ఉంది, ఉమ్, అక్కడ అతన్ని మ్యారేజ్ చేసుకోవడం అవును, జరిగింది. అవునవును. సో ఎవరు ఆపగలిగారు, ఎవరు ఎవరు అది వాళ్ళ పర్సనల్ లైఫ్. ఉమ్, ఓకే, సో మనము విష్ చేయాలి. ఇప్పుడు ఈ అమ్మాయిని చూస్తే మీకు ఒక్కొక్క యాంగిల్లో అనుష్కలాగా కూడా అవును, అనిపిస్తుంది. అవునవును. ఓకే, అట్లా కొంతమంది మనకి ప్రభాస్ అనుష్క కాంబినేషన్ మిస్ అయిన వాళ్ళు ఉమ్, ఈ అమ్మాయిని చూస్తే సైడ్ యాంగిల్ చూసినప్పుడు అనుష్క లాగా ఉంది, అది కొంత రిలేట్ చేసుకోవటం, కనెక్ట్ కావడం కూడా జరుగుతుంది. అవును. వాళ్ళు ఒక హిట్ పేర్ అవ్వగలుగుతారని మనం విష్ చేయాలి. అవుతారా అనుకుందాం. ఓకే ఓకే సార్, చూద్దాం అయితే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.